హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. వంటింట్లో మనం అల్యూమినియం ఎక్కువగా యూజ్ చేస్తాం కదా. నేను కూడా చాలా ఎక్కువ యూజ్ చేస్తాను. మిగతా పాత్రలన్నీ స్టీలే యూజ్ చేస్తాము. అందరింట్లో జనరల్గా జరిగేది అదే కదా. కానీ అల్యూమినియం మంచిది కాదంటున్నారు కాబట్టి నేను మన కిచెన్లో కొన్ని కిచెన్ ఐటమ్స్ మార్చేసానండి. ఇత్తడి తీసుకున్నాను, ఇంకా స్టీల్ తీసుకున్నాను, ఐరన్ కూడా తీసుకున్నాను, అలాగే మట్టి పాత్రలు కూడా తీసుకున్నానండి. ఇప్పుడు మన కిచెన్లో కొన్ని ఐటమ్స్ మార్చాను కదా, అవన్నీ మీకు చూపిద్దామని ఈ వీడియో చేస్తున్నాను. అలాగే చూపించడంతో పాటు దీని బెనిఫిట్స్ కూడా, దీని యూజెస్ కూడా మనం తెలుసుకుందామని ఈ వీడియో చేస్తున్నానండి. చూసి అందరూ వాళ్ళు కూడా మార్చుకుంటారు కదా ఈ బెనిఫిట్స్ అన్ని చూసి. ఇప్పుడైతే ఒక్కసారి నా పాత్రలన్నీ చూసేయండి. ఇక్కడ నేను మట్టి పాత్రలు, ఇత్తడి పాత్రలు, స్టీలు, ఇంకా ఐరన్ పాత్రలు తీసుకున్నానండి. ఇంకా ఇంట్లోకి యూజ్ అయ్యే చిన్న చిన్న ఐటమ్స్ కూడా తీసుకున్నాను స్టీల్వి. థంబ్నెయిల్ కింద నేను మ్యాటర్ రాశాను కదండి, వంటకి ఏ పాత్ర బెస్ట్ అని రాశాను కదా. ఇప్పుడు ఫస్ట్ దానికి ఆన్సర్ పెట్టేస్తున్నాను. వంటకి డౌట్ లేకుండా మట్టి పాత్రలే బెస్ట్ అండి. మట్టి పాత్రలో మనకి చాలా బెస్ట్ అనమాట. ఇక్కడ నేను స్టార్టింగ్వి తీసుకున్నాను. ఫస్ట్ బేసిక్ ఎలా యూజ్ చేస్తారో అన్నవి తీసుకున్నాను. ఇప్పుడు మనం దీని గురించి డిస్కస్ చేసుకోవచ్చు. ఫస్ట్ మట్టిలో చాలా మినరల్స్ ఉంటాయండి. ఆ మినరల్స్ మనం ఈ మట్టి పాత్రలో వండుకోవడం ద్వారా, అందులో వండే వంట ద్వారా మన బాడీలోకి వెళ్తాయి కదా. ఆ మినరల్స్ అన్నీ మన బాడీలోకి వెళ్తాయి. అప్పుడు మనకి హెల్త్ బెనిఫిట్స్ బాగుంటాయి అన్నమాట. ఇలా మట్టి పాత్రల్లో వండుకోవడం వల్ల ఆహారంలో పోషక విలువలు పాడవకుండా ఉంటాయి. ఇంకా ఇందులో వండడం వల్ల కర్రీ టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి. ఇంకా ఇందులో వండడం వల్ల మన బాడీకి కాల్షియం, మెగ్నీషియం, సల్ఫర్, ఐరన్ ఇలాంటివి కూడా మన బాడీకి సప్లై అవుతాయి. మట్టి పాత్రలో వండుకోవడం మంచిది కదా అని ఎలాంటిది పడితే అలాంటివి సెలెక్ట్ చేసుకోకూడదు. అవి చూడడానికి ఎలా ఉండాలి అంటే డల్గా ఉండాలి, కొంచెం గతుకులుగా ఉండాలి. అలా ఉంటే మంచివని మనకు తెలిసిపోతుంది. అలా కాకుండా ఇప్పుడు లేటెస్ట్గా వచ్చే మట్టి పాత్రలన్నీ పాలిష్డ్గా, షైనీగా ఉంటున్నాయి. అవి చాలా అందంగాను, నీట్గాను ఉంటున్నాయి. అలాంటివి ప్రిఫర్ చేయకపోవడమే మంచిదండి. ఎందుకంటే అలా షైనీగా ఉండడం కోసం కొన్ని కెమికల్స్ యూస్ చేస్తారు. అందులో వండే పదార్థం ద్వారా ఆ కెమికల్స్ అన్ని మన బాడీలోకి వెళ్తాయి. అప్పుడు మట్టి పాత్రల్లో వండడం వల్ల బెనిఫిట్స్ కన్నా మన బాడీకి నష్టాలే ఎక్కువ జరుగుతాయండి. కాబట్టి మంచివి సెలెక్ట్ చేసుకుంటే బెటర్ అండి. రోడ్డు పక్కన ఉండే క్లే పాట్స్ బాగానే ఉంటాయండి. అలా లోకల్లో రోడ్ సైడ్ ఉండే క్లే పాట్స్ కొనుక్కోవడం వల్ల చిన్న వ్యాపారుల్ని ఎంకరేజ్ చేసినట్టు కూడా ఉంటుంది. కాకపోతే ఇలా మట్టి పాత్రలు కొనేటప్పుడు మాత్రం డల్గా ఉన్నాయా, షైనీగా ఉన్నాయా, హోల్స్ ఏమైనా ఉన్నాయా, బ్రేకేజెస్ ఏమైనా ఉన్నాయా అని చెక్ చేసి కొనుక్కోవడం మంచిదండి. క్లే పాట్స్ వాడే ముందు కంపల్సరీ సీజనింగ్ చేసుకోవాలి. మట్టి పాత్రలు యూజ్ చేయడం వల్ల చాలా హెల్త్ బెనిఫిట్స్ అని చెప్పుకున్నాం కదండి. కానీ ఒకసారి ప్రాక్టికల్గా అది ఎంతవరకు మనం వాడుకోగలం అనేది చూద్దాం. మార్నింగ్ టైంలో మనం ముగ్గురికి క్యారేజ్ పెడతా ఉంటాం, ఒక్కొక్కసారి ఇద్దరికి పెట్టాల్సి వస్తుంది. చాలా స్పీడ్గా పని చేసుకుంటూ ఉంటాం. అలాంటప్పుడు మట్టి పాత్రలో వండుకునేటప్పుడు మనం చాలా జాగ్రత్తగా వండుకోవాలి, స్లోగా వండుకోవాలి. కాస్త స్పీడ్గా పెట్టినా అవి మనకి పగిలిపోతాయి. కాబట్టి ఇందులో మార్నింగ్ టైము క్యారేజీలు పెట్టేటప్పుడు కానీ, లంచ్ బాక్స్లో పెట్టేటప్పుడు కానీ ఇది యూజ్ చేసుకుంటే గమ్మున బ్రేకేజెస్ వచ్చేస్తాయి. అందుకని ఇవి జనాలు యూజ్ చేయాలంటే చాలా భయపడతారనమాట. ఎందుకంటే ఇది మినిమం కాస్ట్ కూడా స్టార్టింగ్ బౌల్ ఎంత పడిందంటే 400 నుంచి 500 స్టార్టింగ్ రేట్ అలాగే ఉంది. అంతకు మించి చాలా ఎక్కువ ఉన్నాయి. ఒక మిడిల్ క్లాస్ పర్సన్ స్టార్టింగ్ రేట్ 300 కానీ 400 కానీ పెట్టుకొని ఆ బౌల్స్ పగిలిపోతే మళ్ళీ దాన్ని రీప్లేస్ చేయాలంటే కష్టం కదా, అన్నిసార్లు కొనాలంటే. అందుకని మనం స్టీల్ కానీ వేరే మెటల్ కానీ యూజ్ చేస్తాం. ఇప్పుడు మట్టి పాత్రల గురించి చెప్పుకున్నాం కదండి. నెక్స్ట్ ఇత్తడి పాత్రల గురించి చెప్పుకుందాం. బ్రాస్ యూటెన్సిల్స్ గురించి మనం ఇప్పుడు చెప్పుకుందాం. ఇందులో మనకి 2 టైప్స్ ఉంటాయి. ఇత్తడి అంటే మొత్తం అంతా ఇలా ఉంటుంది, లోపల ఏ కోటింగ్ ఉండదు, మొత్తం అంతా ఇలా ఉంటుంది. ఇది ఒక టైపు, ఇది సెకండ్ టైపు. ఇందులో మనకి కోటింగ్ ఇస్తాడు. ఈ కోటింగ్ని మనం తగరం అంటాము. ఈ వైట్ కోటింగ్ని మనం తగరం అంటాము, ఇంగ్లీష్లో టిన్ అంటాము. ఎందుకు ఇలా వైట్ కోటింగ్ వేయించుకుంటామంటే ఇందులో అయితే మనం పులుపు వండుకోకూడదు, ఓన్లీ ఇగుర్లు ఇంకా ఫ్రైస్ అవి వండుకోవాలి. ఎందుకంటే ఇత్తడిలో కెమికల్ రియాక్షన్ జరుగుతుంది. కాబట్టి మనం ఇలాగా టిన్ వేయించుకొని, తగరం వేయించుకొని మనం అన్ని రకాలు వండుకోవచ్చు. తగరం వేయించుకున్నప్పుడు ఏమవుతుందంటే ఇలాగా మనం వేడి చేస్తాం కదా, వేడి చేసి ఇందులో బాయిల్ చేసి కుక్ చేసి అలా చేసినప్పుడు
ఈ టిన్ కూడా తర్వాత అది కరిగిపోతూ ఉంటుంది. అప్పుడు మళ్ళీ వేయించుకుంటారు. వేయించుకుని మళ్ళీ వండుతూ ఉంటారు. కొన్నాటికి ఈ తగరం తరిగిపోతుంది అనమాట. ఎందుకంటే మనం ఇందులో కుక్ చేస్తూ ఉంటాం కదా, అప్పుడు మళ్ళీ వేయించుకుంటారు. అలా వేయించుకోవడం వల్ల మళ్ళీ వేయించుకోవడం వల్ల ఆ టిన్ అంతా ఎక్కడికి వెళ్తుంది? మన బాడీలోకి కదా వెళ్తుంది. అందులో ఉండే పదార్థం ద్వారా అది కరిగి మన బాడీలోకి వెళ్తుంది. ఆ తగరం అంతా మన స్టమక్లోకి కదా వెళ్తుంది. కాబట్టి ఎక్కువ యూజ్ చేయకపోవడమే మంచిది. అప్పుడప్పుడు యూజ్ చేసుకోవచ్చు. ఇక్కడైతే ఇది అన్ని విధాలు వాడుకోవచ్చు, కానీ పులుపు అది వాడుకోకూడదు. ఇందులో కూడా పులుపు వాడుకున్నా మనం వెంటనే తీసేసుకుని వేరే బౌల్లోకి, స్టీల్ బౌల్లోకి మార్చేసుకోవచ్చు. ఇప్పుడు మనం ఇత్తడి వాడడం వల్ల మన బెనిఫిట్స్ ఏంటో చూద్దామండి. ఇందులో వండుకోవడం వల్ల మనకి హెల్త్ బెనిఫిట్స్ ఏంటంటే మన స్కిన్కి మంచిది, హెయిర్ లాస్ ఉండదు, డైజెషన్ కూడా ఇంప్రూవ్ అవుతుంది మనకి. అలాగే ఇత్తడిలో వండుకోవడం వల్ల హీట్ ఈవెన్గా స్ప్రెడ్ అవుతుందండి. అందులో ఉండే పదార్థం కూడా ఈవెన్గా బాయిల్ అవుతుంది. ఇత్తడి పాత్రల్లో వండుకోవడం వల్ల 93% న్యూట్రిషన్ మనకి లభిస్తుంది. ఇత్తడిలో కాపర్ 70% ఉంటుంది, జింక్ 30% ఉంటుంది. జింక్ మన బాడీలో చాలా రకాల సమస్యలను తగ్గిస్తుంది. ఇంకా ఇమ్యూనిటీ బూస్టర్ లాగా పనిచేస్తుంది. అంటే ఇమ్యూనిటీని పెంచుతుంది అన్నమాట. ఈ ఇత్తడి పాత్రలో వండుకోవడం వల్ల మనకి ఐరన్ డెఫిషియన్సీ కూడా ఉండదన్నమాట. అంటే బ్లడ్ని పెంచడానికి సహాయపడుతుంది అన్నమాట. స్కిన్ హెల్త్కి కూడా చాలా మంచిదండి. అంటే స్కిన్కి రకరకాల డిసీజెస్ వస్తాయి కదా, అవి తగ్గిస్తుంది అనమాట. దీని అడుగు భాగం బాగా మందంగా ఉండడం వల్ల మనకి పదార్థం అడుగంటకుండా ఉంటుందన్నమాట. ఇంకా తగరు ఉన్న పాత్రలో అయితే పులుసులు, చారు, ఇంకా టమాటోస్ కూడా యాడ్ చేసినవన్నీ వండుకోవచ్చు. అంటే పుల్లటి పదార్థాలన్నీ తగరం ఉన్న పాత్రలో వండుకోవచ్చు. వండిన తర్వాత వేరే పాత్రలోకి ట్రాన్స్ఫర్ చేసేసుకోవచ్చు. తగరం లేని పాత్రలో అయితే మనం అన్నం వండుకోవచ్చు, పరమాన్నం వండుకోవచ్చు, చక్కెర పొంగలి, ఇంకా ఫ్రైస్, ఎగురు కూరలు, ఇలాగా చాలా రకాలు వండుకోవచ్చు. ఇలా ఇత్తడిలో వండుకోవడం వల్ల హెల్త్కి మంచిది. ఇంకా వండిన పదార్థం వేడిగానే ఉంటుంది, అంటే తొందరగా చల్లారదనమాట. ఇవి క్లీన్ చేసుకోవడానికి పీతాంబరి లాంటి కెమికల్స్ యూజ్ చేయకుండా న్యాచురల్ వేలో క్లీన్ చేసుకుంటే మంచిది. కానీ ఇత్తడి ఏంటంటే చాలా వెయిట్ ఉంటుందండి. ఇంత వెయిట్ మనం మెయింటైన్ చేస్తూ ఉండాలి. అది కష్టమే, కానీ మరి హెల్త్కి మంచిది కదా. ఇంకొకటి ఏంటంటే ఇది కొంటే మనకి లైఫ్ టైం ఇన్వెస్ట్మెంట్ అనమాట. ఇది అలా తరతరాలు వస్తూనే ఉంటుంది మనకి. ఇది పాడైపోవడం అలాంటిది ఏమి ఉండదు. ఇది పక్కన పెట్టేసినా సరే మనకి ఏం పాడవదు. అదే ఐరన్ అయితే మనకు కొంచెం తుప్పు పడుతుంది, మళ్ళీ దాన్ని సీజనింగ్ చేసుకోవాలి. ఇది అలా కాదు, చక్కగా మళ్ళీ వాష్ చేసేసుకొని బాగా క్లీన్ చేసేసుకొని యూజ్ చేసేసుకోవచ్చు. ఇప్పుడు మనం మట్టి పాత్రలు అయిపోయినాయండి. ఇత్తడి పాత్రలు కూడా మనం చెప్పేసుకున్నాం. నెక్స్ట్ స్టీల్ దగ్గరికి వెళ్దాం. స్టీల్లో నేను ఇడ్లీ పాత్ర తీసుకున్నానండి. ఇడ్లీ పాత్ర లేదు నాకు. ఇప్పుడు వరకు అలా అడ్జస్ట్ అయిపోతూనే వచ్చాను. ఇంకా తీసుకుందాము అనేసి తీసుకున్నాను అనమాట. పెద్ద సైజు తీసుకున్నాను. పెద్ద సైజే తీసుకున్నానండి. ఇందులో 3 రేకులు పడతాయి. ఒక్కొక్క రేకుకి 6 ఇడ్లీస్ అవుతాయి. ఇంకా ఎక్కువ పర్సన్స్ ఉంటే పాత ఇడ్లీ రేకు ఏమన్నా ఉంటే పెట్టుకోవచ్చు దీనిపైన. ఎందుకంటే ఇంకా స్పేస్ ఉంది, మనకి స్పేస్ ఎక్కువ ఇచ్చాడు. ఇలా పెట్టుకుంటే ఇంకా ఎక్కువ అవుతాయి. నేను ఓల్డ్ మోడలే తీసుకున్నానండి ఇది. ఎందుకంటే నాకు ఓల్డ్ మోడలే చాలా ఇష్టం. కొత్తగా వచ్చిన పాత్రలు అన్నీ ఎలా ఉన్నాయంటే ఒక 3-4 ఇయర్స్ బట్టి కూడా సిలిండ్రికల్ షేప్లో ఉన్నాయంటే అవి ఇలా తిన్నగా వస్తున్నాయి. ఈ షేప్ అయితే కొంచెం ఇడ్లీ పాత్రల కోసమే కాకుండా మనం ఎప్పుడైనా పలావ్ వండుకున్నప్పుడు, పులిహార వండుకున్నప్పుడు మనం తిరగమూత వేసుకుంటాం కదా, వేరే గిన్నెలో వండుకుంటాము. అప్పుడు వండుకుని తర్వాత ఇందులో వేసేసుకోవచ్చు. సిలిండ్రికల్ షేప్లో ఉన్న దాంట్లో కూడా వేసుకోవచ్చు, కానీ అది ఇలా నేరోగా ఉంటుంది, స్ట్రైట్గా, తొందరగా చల్లారదు అది. ఇందులో అయితే కొంచెం ఫ్రీగా ఉంటుంది కదా స్పేస్, ఇందులో వేసుకున్నా కొంచెం బాగుంటుందని తీసుకున్నాను. ఇంకా స్టీల్ది చిన్నది ప్యాన్ తీసుకున్నాను. స్టీల్లో అయితే మనకి సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయండి. ఇందులో ఏ కర్రీస్ అయినా వండుకోవచ్చు, పులుసులు వండుకోవచ్చు, ఇగుర్లు వండుకోవచ్చు, ఫ్రైస్ చేసుకోవచ్చు. కాకపోతే ఇలాగా మందంగా ఉండేవి తీసుకోవాలి. ఇలా అయితే మనకి మాడకుండా ఉంటుందన్నమాట. ఇక్కడ నేను చూడండి కడాయి తీసుకున్నాను. ఇది కూడా మందంగానే ఉండేది తీసుకున్నాను. పల్చగా ఉండి తీసుకుంటే తొందరగా మాడిపోతుంది. స్టీల్లో ఎప్పుడు కూడా వంటకి యూజ్ చేయడానికి అయితే మాత్రం మందపాటి గిన్నెలు కానీ
కడాయిస్ కానీ మందపాటివి మాత్రమే యూస్ చేయాలి. అలా మందపాటి గిన్నెలు కానీ కడాయిస్ కానీ కొంచెం రేట్ ఎక్కువే ఉంటున్నాయండి. ఇలా స్టీల్లో వండుకుంటే మాత్రం మనకి అసలు సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు. అలా మందపాటి గిన్నెలలో కానీ కడాయిస్లో కానీ వంట చేస్తున్నప్పుడు మనం దగ్గరే ఉండి కలుపుతూ ఉండాలండి. అలా పక్క రూమ్లోకి వెళ్ళొద్దాము, చిన్న పని చూసుకొద్దాము అని వెళ్తే మాత్రం తప్పకుండా పదార్థం మాడిపోతుంది. ఒక్కొక్కసారి మందపాటి గిన్నెలలో వండినా సరే స్టీల్లోనూ మాడిపోతుందండి. కాబట్టి మనం దగ్గరుండి కలుపుతూనే ఉండాలి. ఒక్కొక్కసారి మనం దగ్గరున్నా సరే మనం ఇలా పక్కకు తిరిగేసరికి మాడిపోయింది అనుకోండి, ఆ మాడిన పార్ట్ తీసేయడమే మంచిదండి. అది కూరలో మాత్రం కలపద్దు. అలా నల్లగా మారిన పార్ట్ తినడం వల్ల క్యాన్సర్స్ వచ్చే అవకాశం కూడా ఉందండి. ఇది నేను చెప్పడమే కాదండి, హెల్త్ ఎక్స్పర్ట్సే చెప్తున్నారు. క్యాన్సర్ బయట నుండే కాదండి, మనం వండే పదార్థాల ద్వారా కూడా రావచ్చు. ఈ స్టీల్ మనం మెయింటైన్ చేసుకోవడం కూడా చాలా ఈజీ అండి. చక్కగా మనం సోప్తో వాష్ చేసేసుకోవచ్చు. కడిగేసుకొని ఆరబెట్టేసుకొని ఒక వారం రోజులు పక్కన పెట్టేసుకున్నా మనకి ఏ ప్రాబ్లం ఉండదు. ఇందులో అన్ని రకాలు వండుకోవచ్చు, సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు. స్టీల్లో ఎక్కువగా హీట్ చేస్తేనే కరుగుతుంది అంటారు, కాబట్టి స్టీల్ వల్ల మనకి ఏ ప్రాబ్లం లేదు. స్టీల్లో ప్యాన్ తీసుకున్నాం కదండి, ఇందులో మనం రైస్ కూడా పెట్టుకోవచ్చు, కర్రీస్ వండుకోవచ్చు. ఇంకా ఈ కడాయి అయితే నేను చిన్న కడాయి తీసుకున్నాను. అసలు ఎలా ఉంటుందో స్టార్టింగ్ చూద్దామని. ఎందుకంటే స్టీల్ ఎక్కువ మాడిపోతుంది కదా, మందపాటిదైనా సరే ఒక్కొక్కసారి మాడుతుంది, మనం చూసుకుంటూ ఉండాలి. ఇంకా స్టీల్లో పోపు వేసుకునే తీసుకున్నాను. ఇంకా క్యారెట్ తురుముకునేది తీసుకున్నాను. ఇదైతే ఫ్రూట్స్ మనం కడుక్కోవచ్చు. ఇందులో మనం బాస్మతి రైస్ మనం వడపోసుకోవడానికి ఇది తీసుకున్నానండి. ఇది క్యారెట్ తురుముకునేది అయితే ఆల్రెడీ ఇంట్లో ఉంది, అది చూపిస్తాను ఒకసారి. ఆల్రెడీ ఇది ఉందండి నాకు, కానీ ఇది యూజ్ చేయడం వల్ల ఏమవుతుందంటే ఈ లోపల మనం కానీ మన మెయిడ్స్ కానీ తోముతాం కదా, ఇది ఈ లోపల క్లీన్ చేసేటప్పుడు సోప్ కానీ అలా ఉండిపోయిందంటే, సరిగ్గా క్లీన్ చేసుకోకపోతే ఆ సోప్ ఉండిపోతుంది. ఇందులో విమ్ సోప్ ఉంటుంది కదా, దానికి ఈ ఇలా గుంతల్లో ఉన్నాయి కదా, అందులో సోప్ ఉండిపోద్ది. ఆ సోప్ సరిగ్గా క్లీన్ అవ్వకపోతే మాత్రం ఆ సోపే మనకి క్యాన్సర్ రావడానికి దారితీస్తుంది. ఇదైతే ఓపెన్గా ఉంది కాబట్టి మనం పైన కింద కూడా చక్కగా క్లీన్ చేసేసుకోవచ్చు. ఇదైతే అలా క్లీన్ చేసుకోవడానికి కుదరదు కాబట్టి నాకు ఈ మోడల్ పెద్దగా నచ్చలేదు, అందుకే నేను ఇది తెచ్చుకున్నాను. ఇది ఆల్రెడీ ఇది ఇంట్లోదే, ఎప్పుడూ యూజ్ చేస్తూ ఉంటాను. నెక్స్ట్ ఏంటంటే ఐరన్ పాత్రలు కూడా తీసుకున్నానండి నేను. ఐరన్ ఇంతకుముందు ఎప్పుడు నేను యూజ్ చేయలేదు. ఇక్కడ ఏం తీసుకున్నానంటే ఐరన్ కడాయిస్ తీసుకున్నాను. ఇదొకటి, ఇంకా చిన్నదొకటి, ఈ రెండు తీసుకున్నాను. ఇంకా ఇదైతే అట్ల పెనం ఒకటి తీసుకున్నాను. ఇది క్యాస్ట్ ఐరన్ వచ్చిందండి. ఇది ఒక్కటే నేను క్యాస్ట్ ఐరన్ తీసుకున్నాను. క్యాస్ట్ ఐరన్ అయితే చాలా వెయిట్ ఉంటుంది, మామూలు ఐరన్ కూడా చాలా వెయిట్ ఉందండి. అసలు చాలా వెయిట్ ఉంది. ఇది కూడా చాలా వెయిట్ ఉంది. ఇవన్నీ వెయిట్ లిఫ్టింగ్లో మనం రోజు ఎనర్జీ కావాలి మనకి ఇవన్నీ యూజ్ చేయడానికి. అలాగే క్యాస్ట్ ఐరన్కి ఐరన్కి పెద్ద డిఫరెన్స్ ఏమి ఉండదండి. మనకి యూజెస్లో కానీ బెనిఫిట్స్లో కానీ పెద్ద డిఫరెన్స్ ఏమి ఉండదు. మనకి ఐరన్ కానీ తక్కువైతే చక్కగా ఇందులో వండుకునే వంటలు తింటే మనకి ఐరన్ కూడా బ్యాలెన్స్ అవుతుంది. క్యాస్ట్ ఐరన్లో గుంత పొంగనాలు వేసుకోవడానికి ఇది తీసుకున్నానండి. కొంచెం పెద్ద తీసుకుంటే బాగుండేది. ఇవన్నీ కూడా ఆన్లైన్లో కూడా మనకి అవైలబుల్ ఉంటాయండి. మామూలు ఐరన్తో కంపేర్ చేస్తే క్యాస్ట్ ఐరన్ కొంచెం వెయిట్ ఎక్కువ ఉంటుందండి. ఈ ఐరన్ పాత్రలు కొన్ని షాప్స్లో అయితే ఫిక్స్డ్ రేట్లో ఉంటాయండి, కొన్ని షాప్స్లో అయితే బార్గెన్ చేయాల్సి ఉంటుంది. ఫిక్స్డ్ రేట్లో ఉన్న షాప్స్లో అయితే మనం డౌట్ పడక్కర్లేదండి, యాజ్ ఇట్ ఈస్గా మనం కొనేసుకోవచ్చు. కానీ కొన్ని షాప్స్లో అయితే బార్గెన్ చేయాల్సి ఉంటుంది, కొంచెం ఎక్కువ చెప్తారనమాట. ఒక్కొక్కసారి 400 ఉండే ఐటమ్ 500 కానీ 600 కానీ చెప్తారు. కాస్త ఈ రేట్స్ తెలుసున్న వాళ్ళని తీసుకెళ్ళి కొనుక్కుంటే బాగుంటుందండి. ఒక్కొక్కసారి రోడ్డు పక్కన కూడా అమ్ముతారండి, అవి కూడా మనం పర్చేజ్ చేయొచ్చు. మామూలు ఐరన్ పాత్రల కన్నా క్యాస్ట్ ఐరన్ పాత్రలు కొంచెం కాస్ట్ ఎక్కువ ఉంటాయి, అలాగే వెయిట్ కూడా ఎక్కువ ఉంటాయి. ఎఫర్ట్ చేయగలిగిన వాళ్ళు క్యాస్ట్ ఐరన్ కొనుక్కోవచ్చు. అమౌంట్ పెట్టలేని వాళ్ళు మామూలు ఐరన్ కొనుక్కుంటే బాగానే ఉంటుందండి. కాకపోతే మామూలు ఐరన్ కడాయిస్లో తొందరగా మాడిపోతూ ఉంటుంది, అది కలుపుతూనే ఉండాలండి. వాడగా మామూలు ఐరన్ కడాయిస్ కూడా తర్వాత బాగానే ఉంటాయండి. క్యాస్ట్ ఐరన్ కొన్నా మామూలు ఐరన్ కొన్నా సీజనింగ్ మాత్రం కంపల్సరీగా చేసుకోవాలి. సీజనింగ్ అంటే ఏమీ లేదండి, వాడే ముందు మనం ఆ ఐరన్ కడాయికి ఆయిల్ పట్టించి కాస్త ఎక్కువ సార్లు క్లీన్ చేయాలన్నమాట. ఆ సీజనింగ్ ప్రాసెస్ మొత్తం వీడియో చేశానండి,
ఎడిటింగ్ అవుతుంది. ఈ వీడియో తర్వాత ఆ సీజనింగ్ వీడియో కూడా అప్లోడ్ చేస్తానండి, తప్పకుండా చూడండి, మీకు కూడా యూస్ఫుల్గా ఉంటుంది. సీజనింగ్ వీడియోలో 3 స్టెప్స్లో సీజనింగ్ ఎలా చేయాలి అన్నది నేను చూపించానండి. అలాగే ఐరన్ పాత్రలు యూజ్ చేయడం వల్ల మనకి బెనిఫిట్స్ ఏంటి అన్నది కూడా చెప్పాను. ఈ ఐరన్ పాత్రలు వాడుతున్నంతసేపు బాగానే ఉంటాయండి, కొంచెం వాడడం మనం పక్కన పెట్టేస్తే కొంచెం రస్ట్ పడతాయి అనమాట. అలా తుప్పు పట్టకుండా ఉండాలి అంటే కడాయికి ఫుల్గా ఆయిల్ అప్లై చేసేసి ఒక కవర్లో పెట్టి కబోర్డ్లో పెట్టి తర్వాత ఎప్పుడు కావాలంటే అప్పుడు తీసి యూస్ చేసుకోవచ్చు. ఐరన్ కడాయిస్ మనం షాప్లో తెచ్చిన వెంటనే డైరెక్ట్గా యూస్ చేయకూడదండి, దీన్ని సీజనింగ్ చేసుకోవాలి. సీజనింగ్ చేసుకోవడం అంటే ఫస్ట్ బాగా క్లీన్ చేసుకోవాలి. ఆ క్లీన్ చేసే ప్రాసెస్ని మనం సీజనింగ్ అంటాము. నేను ఆ ప్రాసెస్ అంతా వీడియో చేసి పెట్టాను, నెక్స్ట్ వస్తుంది, అది కూడా చూడండి, మీకు యూస్ఫుల్ అవుతుంది తప్పకుండా. ఈ వీడియోలోనే అల్యూమినియం అండ్ నాన్ స్టిక్ పాత్రల గురించి కూడా తెలుసుకుందామండి. స్వాతంత్ర పోరాటంలో మన భారతీయుల్ని బ్రిటిష్ వారు జైల్లో పెట్టేవారనమాట. డైరెక్ట్గా భారతీయుల్ని అటాక్ చేస్తే కొంచెం ప్రాబ్లం అవుతుందని చెప్పి వాళ్ళని జైల్లో పెట్టేవారనమాట. అలా జైల్లో పెట్టి వాళ్ళకి అల్యూమినియంలో వండే వంటకాలని పెట్టేవారంట. అల్యూమినియంలో వండేటప్పుడు అల్యూమినియం కొద్దిగా కరిగి ఆ పదార్థంలోకి వెళ్తుందనమాట. ఆ పదార్థం తినడం ద్వారా మన భారతీయులు నెమ్మదిగా ఆరోగ్యం కోల్పోయేవారనమాట. అంటే అప్పట్లోనే బ్రిటిష్ వారికి అల్యూమినియంలో వండే వంట తినడం వల్ల సిక్ అవుతారు, ఎదుటి వాళ్ళని అన్హెల్దీ చేయొచ్చు అని వాళ్ళకి తెలుసు అనమాట. అల్యూమినియంలో వండే వంట స్లో పాయిజన్ లాంటిదని వాళ్ళకి తెలిసి మన భారతీయులకు పెట్టేవారు. కానీ ఇప్పుడు ఎవరు వండి పెట్టకుండానే మనమే ఆ స్లో పాయిజన్ని మనమే వండుకుని తింటున్నాం అనమాట. మనకి ఇప్పటికీ ఈ అల్యూమినియం మీద ఒక అవగాహన లేకపోవడం అనేది చాలా ఆశ్చర్యంగా ఉంది. రీసెంట్గా 2-3 years నుంచి కొంతమంది మాత్రం ఈ అల్యూమినియం నుంచి వేరే పాత్రలకి షిఫ్ట్ అవుతున్నారు. మిగతా పాత్రల కన్నా ఈ అల్యూమినియం రేట్ తక్కువ అవడం, ఇంకా వెయిట్ తక్కువ అవడం వల్ల ఎక్కువగా యూస్ చేస్తున్నారు. ఇంకా ఈ అల్యూమినియంని మెయింటైన్ చేయడం చాలా ఈజీ, అందుకని చాలా మంది యూస్ చేస్తారు. ఈ అల్యూమినియంలో వండే పదార్థాన్ని వండిన వెంటనే వేరే పాత్రలోకి ట్రాన్స్ఫర్ చేసేసుకోవాలి. అలా ట్రాన్స్ఫర్ చేసుకోకుండా ఎక్కువగా అందులోనే ఉంచడం ద్వారా మన హెల్త్కి ఎఫెక్ట్ అవుతుంది అనమాట. కొంతమంది అయితే అల్యూమినియం పాత్రలోనే వాటర్ కూడా 2-3 రోజులు నిల్వ ఉంచుకుంటారు, అది కూడా అస్సలు మంచిది కాదు. కొంతమంది వాటర్ని ప్లాస్టిక్ బిందెలలో కూడా నిల్వ ఉంచుకుంటారు, అది కూడా హెల్త్కి అసలు మంచిది కాదు. ఇప్పుడు నాన్ స్టిక్ పాత్రల గురించి డిస్కస్ చేసుకుందాం. ఇందులో వండుకోవడం ద్వారా పదార్థానికి ఆయిల్ ఎక్కువ పట్టదు, అందుకని ఈ నాన్ స్టిక్ వాటిని ఎక్కువ ప్రిఫర్ చేస్తారు. ఆయిల్ ఎక్కువ తినడం మన హెల్త్కి మంచిది కాదు, అందుకని ఆయిల్ లేకుండా వండే వంటకాలన్నీ వీటిల్లో వండుతారనమాట. పైగా ఇవి తేలిగ్గా ఉంటాయి, ఈజీగా మెయింటైన్ చేసుకోవచ్చు, ఈజీగా క్లీన్ కూడా చేసుకోవచ్చు. ఈ పాత్రల్లో పైన టెఫ్లాన్ కోటింగ్ వేసి చేస్తారు. ఇందులో వండే పదార్థంలో ఆ టెఫ్లాన్ కోటింగ్ కలుస్తుంది అంటారు. మరి ఆ పదార్థం తినడం ద్వారా ఆ టెఫ్లాన్ కోటింగ్ మన బాడీలోకి కూడా వెళ్తుంది కదా, అలా మన బాడీలోకి వెళ్ళినప్పుడు అది హెల్త్కి మంచిది కాదు. ఈ టెఫ్లాన్ కోటింగ్ వల్ల కొన్ని రకాల క్యాన్సర్స్ కూడా వస్తున్నాయి అంటున్నారు. హెల్త్ ఎక్స్పర్ట్ మంతిని సత్యనారాయణ గారు అయితే వాడచ్చు, వీటి ద్వారా క్యాన్సర్స్ ఏమీ రావు అని అంటున్నారు. కొంతమంది వాడచ్చు అంటున్నారు, కొంతమంది వాడకూడదు అంటున్నారు. మరి ఏది కరెక్టో కామన్ పీపుల్ అయినా మనమైతే డిసైడ్ చేయలేం కదా. కాబట్టి వీటిని ఎంత తక్కువ వాడితే అంత మంచిదని నేను అనుకుంటున్నాను. మీరు ఏమనుకుంటున్నారో కామెంట్ చేయండి. ఇంకా ప్లాస్టిక్ అనేది కూడా మన డైలీ లైఫ్లో ఎక్కువగానే యూజ్ చేస్తున్నాం. ప్లాస్టిక్ కూడా మన హెల్త్కి మంచిది కాదు. మార్నింగ్ లేచిన దగ్గర నుంచి ప్లాస్టిక్ బ్రష్ యూజ్ చేస్తాం, దాని మీద కెమికల్ ఉన్న పేస్ట్ యూజ్ చేస్తాం. తర్వాత ప్లాస్టిక్ బకెట్లో వేడివేడి నీళ్లు వేసుకుని స్నానం చేస్తాం. జనరల్గా అందరూ ఇలాగే చేస్తాం, కానీ ప్లాస్టిక్ను కూడా బాగా తగ్గించేస్తే చాలా మంచిది. ఇప్పటి వరకు అయితే మనం చాలా వంట పాత్రల గురించి బెనిఫిట్స్ తెలుసుకున్నాము. అలాగే ఇంకా కంచు పాత్రలు కూడా ఉంటాయండి, దాని బెనిఫిట్స్ కూడా నేను కంచు కొన్నప్పుడు, ఆ పాత్రలు కొన్నప్పుడు మీకు మరో వీడియో చేసి పెడతాను, అది కూడా చాలా ఇంపార్టెంట్ అండి. ఈ వీడియోలో మీకు ఇన్ఫర్మేషన్ నచ్చితే మాత్రం తప్పకుండా లైక్ చేయండి. లైక్ చేయట్లేదు, మీరు మర్చిపోతున్నారు, లైక్ చేయండి. అలాగే ఇన్ఫర్మేషన్ చాలా మంచిది కాబట్టి మనకి షేర్ చేయండి, తప్పకుండా అందరూ తెలుసుకుంటారు. సబ్స్క్రైబ్ చేయకపోతే మాత్రం తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు బాయ్.